సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ టీం మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ ఇన్ తెలుగు. సో గైస్, ఇది నా ఫస్ట్ టెక్ న్యూస్ గైస్. సో కొంచెం నర్వస్గా అయితే ఫీల్ అవుతున్నాను. సో టెక్ న్యూస్కి అయితే వెళ్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిన్న October 8 శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ అయితే లాంచ్ అయింది. అది ఏదో కాదు, సో F41 లాంచ్ అయింది. సో మనం చూసినట్టయితే 6 సెటప్ వచ్చేసినట్టయితే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అండ్ సెకండ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ అండ్ 5 మెగాపిక్సెల్ గైస్. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకి ఇక్కడ 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది గైస్. f2.0 అపేచర్తో వస్తుంది గైస్. 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది గైస్. 15 వాట్ సపోర్ట్ ఉంది, 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, అంటే ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ మనకి ఇది Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది గైస్. అండ్ ఫ్యూజన్ బ్లూ, ఫ్యూజన్ గ్రీన్ కలర్స్తో 3 కలర్స్తో అయితే వస్తుంది గైస్. ఇది స్టార్టింగ్ రేట్ వచ్చేసి ప్రైస్ అండర్ 17,000 అయితే లాంచ్ అయింది గైస్. అది October 6 అయితే లాంచ్ అయింది. దాని స్పెసిఫికేషన్స్ స్క్రీన్ వేస్తాను చూడండి ఒక నిమిషం. అయితే 6.53 ఇంచెస్తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ చూసినట్టయితే ఇది MediaTek Helio G35 అయితే వస్తుంది. అండ్ ర్యామ్ 3GB ర్యామ్ ఉంది బేస్ మోడల్. అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ గైస్. అండ్ దీన్ని మనం SD కార్డ్ పెట్టుకొని 512GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ కెమెరా ప్రకారం చూసినట్టయితే ఫ్రంట్ ఫస్ట్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది మెయిన్ కెమెరా. అండ్ 5 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. దానికి వచ్చేసినట్టయితే ఇప్పుడు నెక్స్ట్ సో బ్యాటరీ వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది గైస్. అండ్ ఈ మొబైల్ కలర్స్ వచ్చేసి ఎర్టిక్ బ్లూ, గ్రీన్, బ్లాక్తో వస్తుంది గైస్. అండ్ మ్యాట్ బ్లాక్తో వస్తుంది. అండ్ దీనికి వైఫై కనెక్షన్ ఉంది, GPS కనెక్షన్ ఉంది, బ్లూటూత్ కనెక్షన్ ఉంది. అండ్ 2 4G సిమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది 5G మొబైల్ అయితే కాదు, బడ్జెట్లో మొబైల్ గైస్. దీని ప్రైస్ వచ్చేసినట్లయితే మనకి చూసినట్టయితే స్టార్టింగ్ ప్రైస్ 3GB ర్యామ్ 32GB వచ్చేసి 7th అయితే యాపిల్ అయితే ఈవెంట్ పెట్టబోతుంది. అండ్ October 13 ఈవెంట్ అది, అంటే October 13 ఈవెంట్ ఉంది. సో ఆ ఈవెంట్లో వచ్చేసి వీళ్ళు 4 మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు గైస్. దాంతో ఫస్ట్ వచ్చేసి iPhone 12 mini, iPhone 12 Pro Max అండ్ 12 Pro గైస్. ఈ 4 అయితే లాంచ్ చేస్తున్నారు గైస్. అండ్ మొబైల్స్లలో ఛార్జింగ్ బ్రిక్ అయితే ఉండదని న్యూస్ అయితే లీక్ అయింది గైస్. అందరూ పోకో F2 Pro ఎప్పుడు వస్తుంది అంటున్నారు. సో కంపెనీ CEO చెప్పినట్టయితే పోకో కంపెనీ CEO మేము పోకో F2 Pro ఇయర్లో అయితే లాంచ్ చేయలేము. సో అండ్ మేబీ 2021లో రావచ్చు అంటున్నారు. సో అది ఎగ్జాక్ట్గా వస్తుందో రాదో కూడా తెలియదు. సో మీరైతే కొంచెం ఆశలు అయితే పెట్టుకోవద్దు. కానీ వాళ్ళైతే చెప్పిన ప్రకారం అయితే త్వరగా ఒక మొబైల్ అయితే తీసుకొస్తా ఉన్నారు దానికి. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు Realme 7 Pro అయితే లాంచ్ అయింది. దాని సక్సెసర్గా ఇప్పుడు Realme 7 అయితే తీసుకొచ్చారు 64 మెగాపిక్సెల్ తెలిసిందే. సో అలా అయితే పోకో F1ని వచ్చింది మనకైతే ప్రస్తుతానికైతే. ఆ పోకో F1 సక్సెసర్గా మేబీ F2 కానీ లాంచ్ చేయొచ్చు గాయస్. పోకోకి అయితే కొంచెం బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది. సో అది అందరూ ఏమనుకుంటారంటే పోకో రెడ్మీని చూసి కాపీ కొట్టిందని. సో అంటే ఏ ప్రోడక్ట్స్ అయితే కాపీ కొట్టిందో చూపిస్తాను గైస్. సో మనకి ఇప్పుడు ఫస్ట్ చూసినట్టయితే ఫస్ట్ స్క్రీన్ మీద చూడండి గైస్, డిఫరెన్స్ చూపిస్తాను. సో ఫస్ట్ మన లాంచ్ అయిన October 6 లాంచ్ అయిన పోకో C3 అయితే ఇది చూసినట్టయితే మన ప్రకారం Redmi 9 ఉంది కదా గైస్. సో పక్కన డివైస్ చూడండి, Redmi 9 లాగా ఉంది సేమ్ డివైస్. సో ఏమంటే వాళ్ళు బ్రాండ్ నేమ్ తీసుకొచ్చారు. అండ్ ఇది మెయిన్ గైస్, ఇది అందరికి తెలిసిందే, చాలా ఈజీ కనుక్కుంటారు. రెండు కాపీ కొట్టినా అర్థం కాదు, ఓన్లీ ఒక దాని మీద అయితే మనం కనుక్కోవచ్చు. సో పోకో M2 గైస్. అండ్ ఇది Redmi 9 Prime గైస్. సో లెఫ్ట్ సైడ్లో ఉండేది పోకో M2 అండ్ రైట్ సైడ్లో ఉండేది Redmi 9 Prime గైస్. సో చూడండి మీ డిఫరెన్స్ ఏమైనా తెలుసుకోగలుగుతున్నారా? సో ఏమంటే రెడ్మీ సైడ్ చూసినట్టయితే మనకు దీంతో ఏం వచ్చేసి 4GB ర్యామ్ 64GB మోడల్ అండ్ 4GB ర్యామ్ 128GB మోడల్ అయితే తీసుకొచ్చింది గైస్. అదే ప్రకారం చూసినట్టయితే పోకో ఏం చేసిందంటే దాని 64 ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అట్లా తీసుకొచ్చింది గైస్. ఏమంటే దీనికి డిఫరెన్స్ ఎంత ఉందంటే 500 రూపీస్ అయితే తేడా ఉంది గైస్. అంతే లేదు. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ఎక్కువ ఉంది. సో నేనైతే ఏం చూస్ చేస్తానంటే మీకు Redmi 9 Prime కన్నా పోకో M2 అయితే తీసుకోండి గైస్. M2 Pro గైస్, ఇది సేమ్ Redmi Note 9 Pro మాదిరి ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్లో పోకో M2 Pro అండ్ రైట్ సైడ్లో Redmi Note 9 Pro చూడండి గైస్. రెండు ఒకేలాగా ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. కింద బ్రాండ్ నేమ్ వచ్చేసి రైట్ సైడ్లో Redmi అని ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో పోకో అని ఉంటుంది. పోకో మొబైల్కి అండ్ Redmi మొబైల్కి అట్లా. సో ఇది గైస్ డిఫరెన్స్ అయితే. సో దీనికి వీళ్ళు ఏం చేయాలంటే మ్యాక్సిమం అందరూ ఏం చెప్తున్నారంటే పోకో కాపీ కొడుతుంది రెడ్మీని చూసి, ఓన్లీ రీబ్రాండ్ నేమ్ తీసుకొచ్చి అదే మొబైల్స్ తీసుకొచ్చి ర్యామ్ మేనేజ్మెంట్ పెంచుతుంది, ఏం లేదంటున్నారు. సో వాళ్ళు అందుకోసం పోకో F2 Pro లాంచ్ చేయాలని అనుకుంటున్నారు.
సో అందుకోసం వాళ్ళు మేబీ వర్క్ చేస్తున్నారు కానీ సరే గైస్ అది వదిలేసి నెక్స్ట్ న్యూస్కి అయితే వెళ్దాం. సో మనకు రియల్మీ అయితే చాలా ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది గైస్. అన్ని ప్రోడక్ట్స్ వచ్చి October 16th అయితే సేల్స్ వస్తాయి గైస్. ఫస్ట్ వచ్చేసినట్టయితే రియల్మీ బ్రష్ అయితే వచ్చింది గైస్. స్క్రీన్ మీద చేస్తాను చూడండి ఒక నిమిషం. సో రియల్మీ బ్రష్ అయితే ఇది 800 అయితే ఉంది గైస్, అంటే ఇది 799 రూపీస్ అయితే ఉంది. సో మనకి ఇది వచ్చేసినట్టే నేమ్ ఏమి ఇచ్చారంటే రియల్మీ N1 సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అని ఇచ్చారు గైస్. అంటే ఎవ్రీడే బ్యాటరీ బెటర్ క్లీనింగ్ 20,000 టైమ్స్ దీనైతే మనము బ్రష్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ సేల్ వచ్చేసినట్టయితే 16th October అయితే వస్తుంది. సో అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసినట్టయితే గైస్ రియల్మీ ట్రైప్యాడ్ సెల్ఫీ ట్రైప్యాడ్ అని ఒకటి వస్తుంది. స్క్రీన్ వచ్చిన నిమిషం. సో ఇది బ్లూటూత్ 5.1తో వస్తుంది అండ్ 10 meters ఎఫెక్టివ్ రేంజ్ అయితే ఉంటుంది. ఇది ప్రైస్ వచ్చేసినట్టయితే 1200 అయితే ఉంది గైస్. కలిసి దీనికి గిమ్మల్ కూడా ఉన్నట్టుంది గైస్. సో ఇది ఫస్ట్ సేల్ వచ్చేసినట్టయితే October 13th అయితే ఉంది గైస్. సేల్ ఫ్లాష్ సేల్ గైస్ 12 PM తెలిసిందే Redmi 9 Prime లాగానే. సో అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చినట్టయితే రియల్మీ స్మార్ట్ ప్లగ్ గైస్. ఇది స్మార్ట్ వైఫై కంట్రోల్తో వస్తుంది అండ్ గూగుల్ అసిస్టెంట్ అండ్ అలెక్సా సపోర్ట్తో వస్తుంది గైస్. సో ఇది కూడా ప్రైస్ వచ్చేసినట్టయితే 799 అయితే పెట్టారు. ఇది ఫస్ట్ సేల్ వచ్చేసినట్టయితే October 16th అయితే లాంచ్ అయిపోతుంది, అంటే సేల్ అయితే రాబోతుంది. రియల్మీ 20,000 mAh పవర్ బ్యాంక్ 2 అయితే తీసుకొచ్చినారు గైస్. సో ఇది 18 watt 2-way క్విక్ చార్జర్ గైస్. అంటే దీంతో 18 watt సపోర్ట్ అయితే ఉంటుంది, అంటే 18 watt మొబైల్స్కి మాత్రమే గైస్, వేరే మొబైల్స్కి అయితే కాదు. సో ఇది ప్రైస్ వచ్చేసినట్టయితే 1600 రూపీస్ అయితే పెట్టారు. ఇది కూడా సేల్ 16th October వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసినట్టయితే రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రో గైస్. నాయిస్ ఆఫ్ అండ్ మ్యూజిక్ ఆన్ స్క్రీన్ చూడండి గైస్, దీని అర్థమవుతుంది మీకు. ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసినట్టయితే 3000 అయితే పెట్టారు గైస్. ఇది కూడా సేల్ 16th October అయితే వస్తుంది. సో మళ్ళీ ఇంకొకటి కూడా ప్రోడక్ట్ అయితే లాంచ్ చేసింది గైస్, రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో గైస్. అంటే ఇది సేమ్ రియల్మీ బడ్స్ ఎయిర్ లాగానే ఉంటుంది, కానీ ఇది మీకు చూడడానికి అయితే చూస్తాను వీడియో స్క్రీన్ మీద. యాపిల్ ఎయిర్పోర్ట్స్ ప్రో ఉంటుంది కదా గైస్ ఫ్రంట్. సో అలా అయితే ఉంటుంది. సో ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది అండ్ 94 ms సూపర్ లో లేటెస్ట్ అయితే వస్తుంది. అంటే సౌండ్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు గేమ్ ఆడేటప్పుడు 2 to 3 seconds డిలే అవుతుంటుంది కదా, ఆ డిలే లేకుండా కొంచెం. దీని ప్రైస్ వచ్చినట్టయితే 4500 అయితే పెట్టింది గైస్. అండ్ ఇది ఫస్ట్ సేల్ వచ్చేసినట్టయితే 16th October అయితే వస్తుంది. సో నెక్స్ట్ అయితే టీవీ గైస్. టీవీ వీళ్ళు చెప్పేది మెయిన్ వచ్చేసరికి ఈ ప్రోడక్ట్లో వెళ్ళిన అందులో హైలైట్ వచ్చినట్టయితే టీవీ గైస్. ఈ టీవీలో ఏంటంటే రియల్మీ చూడండి స్క్రీన్ మీద వస్తాను, రియల్మీ స్మార్ట్ టీవీ SLD 4K 55 inches గైస్. ఇది ఫస్ట్ టీవీ SLD ప్యానల్తో వస్తుంది. సో దీని గురించి నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను గైస్. సో ఇది 4K సినిమాటిక్ SLD డిస్ప్లే అండ్ హోమ్ థియేటర్ డాల్బీ ఆడియో సిస్టమ్తో వస్తుంది, అంటే ఇన్బిల్ట్ ఉంటుంది. ఈ ప్రీ బుకింగ్ అయితే స్టార్ట్స్, అంటే ఈ ప్రీ బుకింగ్ మాత్రమే తీసుకుంటాను గైస్ 16th October అయితే. అంటే ఇది ఫెస్టివల్ సేల్ వచ్చేసిన ప్రకారం అయితే ఆఫర్ వచ్చేసి మామూలుగా అయితే 42,000 గైస్, 42,999 అయితే ఉంటుంది. కానీ వీళ్ళు ఫెస్టివల్ ఆఫర్కి మనకు 40,000 ఇస్తున్నారు గైస్. సో మళ్ళీ ఇంకా ఒక ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చింది, రియల్మీ స్మార్ట్ క్యామ్ అనేది తీసుకొచ్చింది గైస్. 360 degrees స్క్రీన్ చేస్తాము చూడండి కమిషన్. సో ఇది వచ్చేసినట్టయితే ప్రైస్ వచ్చేసి 2600 అయితే ఉంది గైస్. సో దీవాళీ ఫెస్టివల్ ఆఫర్ అంట 16th October. ఇది కూడా సేమ్ అంతే. సో మామూలుగా అయితే 3000 గైస్ సెక్యూరిటీ కెమెరా. మన లాంచ్ చేసిన రియల్మీ ప్రోడక్ట్స్లో లాస్ట్ వన్ గైస్ ఇది రియల్మీ 7 Pro సన్ కిస్డ్ ఎడిషన్ గైస్. ఇది స్క్రీన్ చేస్తాను చూడండి గైస్. మీరు స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను మీకు ఇన్ఫర్మేషన్. సో ఇది సోనీ 64 megapixelతో వస్తుంది స్పాట్ కెమెరా. దీన్ని వీళ్ళు టీచ్ చేసిన ప్రకారం అయితే ఇది లెదర్, అంటే ఇప్పుడు OnePlus కాన్సెప్ట్ మొబైల్ చూసాను గైస్ వస్తుంది. సో ఇది కూడా మనకి లెదర్ టైప్ వచ్చి. సో నెక్స్ట్ వచ్చేసినట్టయితే OnePlus Buds Z అయితే వస్తుంది గైస్. స్క్రీన్ చేస్తాను చూడండి, నేను స్పెసిఫికేషన్స్ కూడా చెప్తాను మీకు. సో OnePlus Buds Z అయితే వస్తుంది. సో అది Z బేస్ ఎడిషన్ గైస్. మేబీ కమ్ విత్ 9.2 mm డ్రైవర్. నెక్స్ట్ టెక్నిక్స్ అయితే కలుస్తాం వరకు.